చైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'తాండేల్'. అయితే ఈ 'తాండేల్' మూవీకి ముందు నాగ చైతన్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కస్టడీ'. ఈ 'కస్టడీ' మూవీ మంచి హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ 'కస్టడీ' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైమ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'తాండేల్' మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య గారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ 'తాండేల్' మూవీతో అయినా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'తాండేల్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'తాండేల్' మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, సాయి పల్లవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'తాండేల్' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి గారు. అయితే సాయి పల్లవి గారు ఈ 'తాండేల్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'శ్యామ్ సింగారాయ్'. ఆ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్కి దగ్గర వస్తుంది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తెలుగులో మళ్ళీ ఈ 'తాండేల్' మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి సాయి పల్లవి గారికి ఈ 'తాండేల్' మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'తాండేల్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'తాండేల్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ మధ్య ఈ మూవీ నుంచి ఒక చిన్న టీజర్‌ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 'తాండేల్' మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ 'తాండేల్' మూవీని 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'తాండేల్' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'తాండేల్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.